హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వెక్టర్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లోని ఎక్సైజ్ 2.d ప్రాబ్లమ్స్ లో చెప్పడం జరుగుతుంది. ఇందులో మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని. ఈ వీడియోలో ఓన్లీ సెక్షన్ 1 మాత్రమే చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో సెక్షన్ 1 మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ సెక్షన్ 1 లో మొత్తం 9 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 9 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, మళ్ళా రెండోది వచ్చేసి సెక్షన్ 2, సెక్షన్ 3 కలిపి ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ప్రాబ్లం అన్న అర్థం అవ్వాలి అనుకుంటే మీరు మెయిన్ పాయింట్ స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ ఇంకా చాలా మందికి ఇంటర్మీడియట్ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి ఉన్నట్టు కూడా తెలియదు. ఎందుకంటే రీసెంట్ గానే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. నేను ఆల్రెడీ 10th క్లాస్ లో రియల్ నెంబర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట చెప్పాను, ఖచ్చితంగా నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానని. అలాగనే 10th క్లాస్ లో అన్ని లెసన్స్ చెప్పి నేను 40 days ప్లాన్ ప్రకారంగా చెప్పడం జరిగింది అనమాట. ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది, మీరు గమనియండి ఒకసారి. ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం కూడా నేను ఇదే మాట ఇస్తున్నాను. సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఫైనల్ ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా వినండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను సెండ్ చేస్తాను అనమాట. అలాగే మీరు ఏదో డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇస్తాను. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1 లోని ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. f of x equal to x square, find f of 1.1 minus f of 1 by 1.1 minus 1. అంటే ఇక్కడ ఏంది మనకి, ఇక్కడ చూడండి, ఈ కండిషన్ అర్థం కావాలి. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇవ్వడం జరిగింది, ఏంది ఎక్స్ స్క్వేర్. ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకో, 2 స్క్వేర్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగనే మనకు కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ మనకి పూర్తిగా ఇవ్వలేదు, దాన్ని బైలో ఇచ్చి అలాగనే దాని ఫుల్ ఫామ్ ఇవ్వకుండా మనకి ఇవ్వడం జరిగింది. మనం దీన్ని బేస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి, లాస్ట్ ఆన్సర్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి సొల్యూషన్ మీకు రాస్తే అర్థమవుతుంది. గివెన్ ద f of x equal to ఏంది మనకి x స్క్వేర్, మనకేమి ఇవ్వడం జరిగింది, f of 1.1 minus f of 1 by 1.1 minus 1. అంటే ఇక్కడ చూడండి f of 1.1 అంటే ఇప్పుడు f of అంటే x వాల్యూ ఎంత 1.1. ఇక్కడ చూడండి f of 1 అంటే ఏంది, x బదులు ఎంత 1. అంటే ఈ f of 1.1 కావాలంటే ఏం చేయాలి, మనము స్క్వేర్ చేయాలి. ఏది 1.1 ని ఒకసారి. మళ్ళా f of 1 అంటే ఏంది, మనకు పూర్తి వాల్యూ కావాలంటే ఏంది 1 ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ చూడండి సపరేట్ చేస్తున్నాను. మరి నేను మనకి ఇచ్చినది రాసేసాను. ఇప్పుడు పుట్టింగ్ x వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1.1 వి గెట్, చూడండి చాలా సింపుల్ గానే ఉంటుంది. f ఆఫ్ ఫార్ములా ఏంది, f ఆఫ్ x బదులు ఎంత 1.1. మనకి పూర్తిగా కావాలంటే ఏంది స్క్వేర్ చేయాలి, 1.1 హోల్ స్క్వేర్. ఓకే చేద్దాం. 1.1 అంటే ఏంది 1.1 ఇంటూ 1.1. ఇప్పుడు ఇక్కడ 2 స్క్వేర్ దానికి ఏం చేస్తావు, 2 ఇంటూ 2 చేస్తావు. ఇప్పుడు మనకి 1.1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ ఉంది కాబట్టి మనం డబల్ గా ఇంటూ చేస్తాం అనమాట. 1 1 జా 1, 1 1 జా 1 ఇంటూ 1 1 జా 1, 1 1 జా 1. కలపండి మొత్తం 1 2 1. ఇక్కడ ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నంబర్లు ఉంది 1, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నంబర్లు ఉంది 1. అంటే 1 + 1 ఎంత 2. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఎంచుకుంటే ఆ 2 నంబర్స్ తర్వాత పాయింట్ అంటే 1.21. ఓకే 1.21. సేమ్ మళ్ళీ మనకి ఇంకోటి ఏం మిగిలింది, 1 మిగిలింది. పుట్టింగ్ x equal to 1 we get f of 1 equal to 1 square. 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1. ఇంకా డైరెక్ట్ అయిపోయింది. ఓకే క్లియర్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనకు వచ్చిన f of 1 ప్లేస్ లో మనం 1.21 అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి. మనకి f of 1 వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే ఈ వాల్యూస్ తీసుకొని దీంట్లో చేస్తే మనకి సింపుల్ గా క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. ఇంకా అంతే అయిపోయింది ప్రాబ్లం. ఓకే f of 1 వాల్యూ ఎంత 1.21. ఓకే తర్వాత మైనస్ f of 1 వాల్యూ ఎంత వచ్చింది 1 బై 1.1 మైనస్ 1. ఓకే ఇక్కడ చూడండి సింపుల్ గా 1.1 లో 1.21 లో నుంచి ఎంత తీసేసేయాలి, 1 తీసేయాలి. 1.21 ఒకళ్ళు 1 తీసేసేయాలి. ఎప్పుడు కానీ సరే 1 ఇక్కడ నుంచి చేసుకోవద్దు, పాయింట్ యువతల నుంచి చేసుకోవాలి. ఓకే 1 2 పాయింట్ 2 లో 1 లో కల్లా 1 పోతే 0. అంటే ఎంత వచ్చింది, 5 న్యూమరేటర్ మొత్తం 0.21 వచ్చింది బాయ్. ఇక్కడ చూడండి మళ్ళీ 1.1 లో ఎంత తీసేసేయాలి, 1 తీసేసేయాలి.
1 ఇక్కడ వేసుకోవాలి, ఇక్కడ నుంచి వేయకూడదు, పాయింట్ యువతల నుంచి ఉండాలి ఎప్పటికైనా నంబర్ మనకి 1 పాయింట్ 1 లో 1 పోతే 0 ఎంత వచ్చింది 0.1 అనేది వచ్చింది. ఓకే, ఇది మనకి ఇంకా క్యాలిక్యులేషన్ పూర్తిగా అవ్వలేదు, ఇంకా డెసిమల్స్ లో ఉంది కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామంటే p/q ఫామ్ లో చేంజ్ చేసుకుందాం. p/q ఫామ్ చేంజ్ చేసుకోవాలంటే ఏంటి 21 బై పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి 2 ఉన్నాయి అంటే 100 బై ఇక్కడ 0.21 నేను అంతా చేంజ్ చేశాను, ఇంకా డివైడెడ్ బై కాబట్టి డివైడెడ్ బై మళ్ళీ ఇక్కడ 0.1 అంటే ఏమొస్తుంది 1 బై తర్వాత పాయింట్ తర్వాత ఒక్క నెంబర్ ఉంది అంటే 10. ఇప్పుడు ఏం చేయాలి రెసిప్రోకల్ చేద్దాం 21/100 ఇంటూ 10/1 అంటే కింది పైకి పైకి కిందికి అనమాట రెసిప్రోకల్ అంటే 10 1 జా 10 10 జా ఓకే ఎంత మిగిలింది 21 1 జా 21 బై 10 1 జా 10. ఇంకా దీన్ని ఇప్పుడు డెసిమల్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ 10 అంటే ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది 1 అంటే 2.1 అంటే ఆన్సర్ ఇంకా అయిపోయింది. ఏం లేదు మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఈ పూర్తి వాల్యూ కనుక్కోవడానికి మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ అన్నమాట. ఎక్స్ వాల్యూ 1.1 కాబట్టి మనం స్క్వేర్ చేస్తే పూర్తి ఎఫ్ ఆఫ్ 1.1 వాల్యూ పూర్తి వాల్యూ వస్తుంది అనమాట. తర్వాత ఎఫ్ ఆఫ్ 1 ఇవ్వడం జరిగింది, వాళ్ళ మనకి ఎఫ్ ఆఫ్ 1 పూర్తి వాల్యూ కనుక్కోవడానికి ఎక్స్ స్క్వేర్ అని వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 అదంతా దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటా వెళ్తే 2.1 అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే నో డౌన్. ఓకే స్టూడెంట్స్ సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ చూడండి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 అంటే మనము ఈ ఫంక్షన్ వాల్యూస్ అనేది కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి ఇంతకీ డొమైన్. డొమైన్ అంటే ఏం మాట్లాడుకున్నాం ఎక్స్ వాల్యూస్ అని మాట్లాడుకున్నాం. ఓకే అంటే ఇందులో మనం ఏం కనుక్కోవాలి ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. డొమైన్ లో మనం ఎప్పటికైనా సరే రియల్ నంబర్స్ అని మాట్లాడుకుంటాం, కానీ ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ లోని మనకి ఒక ఇందులోని ఫంక్షన్ ఒకటి తెలుసు ఏంది p ఆఫ్ x బై g ఆఫ్ x ఈక్వల్ టు g ఆఫ్ x నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎప్పటికన్నా సరే ఇది బైలో ఉంది. ఓకే ఈ ఫంక్షన్ మనకి ఏముంది బైలో ఉంది, కానీ కింది మాత్రం ఏం అవ్వకూడదు 0 మాత్రం అవ్వకూడదు రైట్. ఏంది 0 మాత్రం అవ్వకూడదు కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్ వాల్యూస్ అంటే డొమైన్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఎలా ఉందో చూడండి. మెయిన్ పాయింట్ గా గుర్తుపెట్టుకోండి మనకి g ఆఫ్ x అనేది 0 అనేది ఉండకూడదు. ఎందుకు 0 ఉండకూడదు అంటే ఇప్పుడు 2/0 చేస్తే నీకు ఇది బైలో ఉన్నట్టేనా 2/0 అనేది ఇన్ఫినిటీ వస్తుంది. అలాగనే మనకి 2/0 అనేది అసలు ఆన్సర్ అనేది ఉండే నాట్ డిఫైన్డ్ దానికి. ఓకే అది గుర్తుపెట్టుకోండి అంటే దీనికి ఆన్సర్ అనేది ఉండే నాట్ డిఫైన్డ్ అవుతుంది. ఓకే క్లియర్ అంటే 0 ఉండే మాత్రము ఖచ్చితంగా ఉండకూడదు. ఆ బేసిక్ మీదనే మనం ఎక్స్ వాల్యూస్ కనుక్కోవడం జరుగుతుంది ఇక్కడ బైలో ఉన్నందుకు. ఓకే అదే మనకి సింపుల్ గా ఒక ఈక్వేషన్ ఇచ్చింటే డైరెక్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి డైరెక్ట్ ఎక్స్ వాల్యూ అనుకుంటాం. ఇక్కడ కూడా ఫ్యాక్టరైజేషన్ వాడతాం కానీ ఇక్కడ చూడండి కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. సొల్యూషన్ ఫంక్షన్ టు బి డిఫైన్డ్ మనకి అదే ఫంక్షన్. ఓకే అక్కడ ఏంటి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ 8x ప్లస్ 12. ఇక్కడ చూడండి డినామినేటర్ మనకి ఏం అవ్వకూడదు 0 మాత్రం అవ్వకూడదు కాబట్టి ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12 నాట్ ఈక్వల్ టు 0 మాత్రం ఈ కింది ఈక్వేషన్ 0 మాత్రం అవ్వకూడదు. ఓకే ఎక్స్ వాల్యూస్ కనుక్కున్నాం. ఎక్స్ వాల్యూ కనుక్కొని ఏం మాట్లాడతాం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మాట్లాడదాం. ఓకే మీకు 10th క్లాస్ లో కానీ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ లెసన్ లో కూడా వచ్చింది చాలా సార్లు. ఫస్ట్ నెంబర్ ఏం లాస్ట్ నెంబర్ ఏం చేయాలి ఇంటూ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి ఏం లేదంటే ఎక్స్ స్క్వేర్ పక్కన ఏమున్నట్టు 1 ఉన్నట్టు 1 ఇంటూ 12 ఓకే తర్వాత మనకి ఇక్కడ -8 ఉంది. నువ్వు ఇక్కడ చూడండి రెండు రియల్ నంబర్స్ లో రెండు నంబర్స్ ని తీసుకొని ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నంబర్ రావాలి. ఓకే ఇక్కడ చూడండి మనకి 6 2 జా 12 మళ్ళీ -6 -12 ఏమవుతుంది -8 వస్తుందా అంటే ఈ -8 బదులు -6x -2x రాసుకోవచ్చు. అంటే -6 -12 ఏమొస్తుంది -8 అంటే ఈ -8 బదులు మనము -6 -2 అనేది రాసుకుంటాం. ఇంటూ చేసి చూడండి 6 2 జా 12 మళ్ళీ 5 వచ్చింది. ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, అలాగే ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నంబర్ రావాలి. ఇదే మీకు గుర్తు. ఓకే ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది. -8x బదులు మనం ఇది చేంజ్ చేస్తాం ఏముంది
6x మైనస్ 2x ఓకే మైనస్ 2x ప్లస్ 12 నాట్ ఈక్వల్ టు 0. ఇది మాత్రం 0 ఉండకూడదు ఎక్స్ వాల్యూస్ ఓకే. ఇక్కడ చూడండి ఏం లేదు -6x మైనస్ 2x కలిపితే ఏమవుతుంది మళ్ళీ -8x వస్తుంది. మళ్ళీ తర్వాత సింపుల్ గా ఇదొక కండిషన్ ఇదొక కండిషన్ గా తీసుకోండి. ఇందులో ఏం కామన్ చేయొచ్చు ఎక్స్ కామన్ చేయొచ్చు. ఎందుకు ఇటుపక్క ఎక్స్ ఉంది ఇటుపక్క ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అనేది కామన్ తీద్దాం ఓకే. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి 2 ఎక్స్లు ఉన్నట్టు ఒకటి బయటికి తీస్తాం ఇంకెన్ని ఉంటాయి ఒకటి ఉంటది ఎక్స్ మైనస్ ఎక్స్ బయటికి తీస్తాం కాబట్టి 6 ఉంటుంది. ఇక్కడ -2 కామన్ తీద్దాం ఏంటి -2 ఎందుకు ఇక్కడ 2 టేబుల్ ఉంది ఇక్కడ 2 1 జా 2 6 జా అందుకే -2 కామన్ తీసాను. ఇక్కడ -2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 టేబుల్ లో 12 టైమ్స్ అవుతుంది 6 టైమ్స్ అవుతుంది నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు బ్రాకెట్ లో ఉన్నటువంటి ఓ పక్కకి రాసుకోవాలి చూడండి x మైనస్ 6 x మైనస్ 6 ఇలా కామన్ గా రెండు సైడ్లు వచ్చినప్పుడు నువ్వు ప్రాబ్లం చేసినది కరెక్ట్ లేకపోతే తప్పు ఇది గుర్తు పెట్టుకోండి ఓకే. అంటే ఇప్పుడు బ్రాకెట్ లో ఉన్నటువంటి ఓ పక్కకి x మైనస్ 6 ఒకసారి అలాగనే బ్రాకెట్ పక్కన ఉన్నటివి x మైనస్ 2 నాట్ ఈక్వల్ టు 0 ఓకే. ఇది ఒకసారి 0ని సపరేట్ చేద్దాం x మైనస్ 6 నాట్ ఈక్వల్ టు 0 x మైనస్ 2 నాట్ ఈక్వల్ టు 0. మనకి x వాల్యూ కావాలి -6 అవతల పోతే +6 అనమాట x ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 6 అలాగే -2 అవతల పోతే ప్లస్ అంటే x నాట్ ఈక్వల్ టు 2 అనమాట. అంటే x అనేది 6 x అనేది 2 కాకుండా మిగతా నంబర్స్ అన్ని మనకి వాల్యూస్ సరిపోతాయి అనమాట అంటే డొమైన్ అవుతాయి. అంటే ఇక్కడ అంటే చూడండి మనం వీటి గురించి మాట్లాడుకున్నాం ఫంక్షన్ లోనే అక్కడ మనం రియల్ నంబర్స్ లో ఇప్పుడు ఏంటి డొమైన్ ఏమైంది మనకి రియల్ నంబర్స్ అయింది. ఏంది రియల్ నంబర్స్ అంటే నువ్వు ఏ నంబర్ అన్నా సబ్స్టిట్యూషన్ చేయి ఓకే అప్పుడు అంటే 0 అనేది వస్తుంది. కానీ మనకి ఏ ఆన్సర్ మాత్రం సబ్స్టిట్యూషన్ చేయకూడదు ఎక్స్ బదులు 6 కానీ 2 కానీ మాత్రం చెయ్యకూడదు. అందుకే -6, 2 రియల్ నంబర్స్ లో నువ్వు ఏ నంబర్ అన్న అప్లై చేస్తే ఓకే అవుతుంది ఈ ఈక్వేషన్ కి. కానీ 6, 2 అనేది మాత్రం ఖచ్చితంగా అప్రూవ్ అనేది చెయ్యకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే అలా అనమాట. అందుకే డొమైన్ ఏమైంది ఇప్పుడు r-6, 2 అనమాట ఇంకా అంతే ఆన్సర్ ఓకే. నోట్ డౌన్ గైస్ ఓకే స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 2.d లోని థర్డ్ ప్రాబ్లం సెక్షన్ 1 లోని థర్డ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి ఫైండ్ ద డొమైన్ ఏం కనుక్కోవాలి డొమైన్ కనుక్కోవాలి రేంజ్ కనుక్కోవాలి. డొమైన్ అంటే x వాల్యూస్ రేంజ్ అంటే y వాల్యూస్ ఓకే. తర్వాత ఆఫ్ ది రియల్ ఫంక్షన్ f డిఫైన్డ్ బై f ఆఫ్ x ఈక్వల్ టు √x మైనస్ 1 అంటే మనకు ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఫంక్షన్ బేస్ చేసుకొని మనము డొమైన్ రేంజ్ అనేది కనుక్కోవాలి. అది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి f ఆఫ్ x అంటే ఏంటి మాట్లాడుకున్నాము y అని మాట్లాడుకున్నాం ఓకే. అంటే మనకి ఇప్పుడు x తెలిసిందనుకో ఆటోమేటిక్గా ఏం తెలుస్తుంది y అంటే ఫస్ట్ ఏం వాల్యూ కనుక్కోవాలి x వాల్యూ కనుక్కోవాలి. x అంటే ఏంటి మనకి డొమైన్ ఓకే. అంటే x వాల్యూస్ ఏందో కనుక్కుంటే ఆటోమేటిక్ గా y వాల్యూ వస్తుంది y వాల్యూ మనకి ఏమవుతుంది రేంజ్ అవుతుంది ఓకే క్లియర్. మనకి ఇక్కడ బాగా గమనిస్తే ఈ ఫంక్షన్ f ఆఫ్ x ఈక్వల్ టు రూట్ అని ఉంది ఓకే. రూట్ లో మనకి √0 వాల్యూ ఎంత 0 ఓకే. √1 వాల్యూ ఎంత 1 ఓకే. √2 వాల్యూ తెలియదు ఓకే. √3 వాల్యూ తెలియదు √4 వాల్యూ 2 ఓకే. ఇదంతా బాగుంది క్లియర్. ఇక్కడ ఏంది 0 1 2 అవల్ల వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చూడండి -1 -√2 -√3 -3 -√4 ఇలా చెప్తావాను ఇట్లాంటివి చెప్పకూడదు. ఇక్కడ గమనిస్తే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది 0 1 2 అంటే 0 నుంచి అంటే ఏంది గ్రేటర్ దాన్ 0 అంటే x వాల్యూ మనకి ఏంది 0 నుంచి స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి గివెన్ ఇది ఒక్కటి అర్థం కావాలి మీకు ఓకే. గివెన్ ద f ఆఫ్ x ఈక్వల్ టు √x మైనస్ 1 అంటే ఇప్పుడు x వాల్యూ మనం ఇది ఒక్కటే తీసుకున్నాం లోపల ఈ x వాల్యూ తెలిసిందనుకో దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది మనకి y వాల్యూ అనేది వస్తుంది. ఫస్ట్ x వాల్యూ ఏందో తెలుసుకున్నాం మరి దీని లోపల ఉండేది మాత్రమే x మైనస్ 1 రూట్ కాబట్టి మనకి ఏం మాట్లాడుకున్నాం మనము 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఓకే. మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఏం చేయాలంటే సింపుల్ గా యాడింగ్ +1 బోత్ సైడ్స్ ఏంది బోత్ సైడ్స్ అంటే +1 బోత్ సైడ్స్ యాడ్ చేద్దాం ఓకే. x మైనస్ 1 +1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఎందుకు పెట్టినానంటే మనకి రూట్ వాల్యూ అనేది
జీరో నుంచి మాత్రమే, అంటే ప్లస్ జీరో నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయి, మైనస్లు ఉండవు. అందుకే నేను గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాను అనమాట. ఓకే, +1 ఇవన్నీ ఇటు పక్క అటు పక్క యాడ్ చేశాను. ఇవ్వండి +1 యాడ్ చేశాను. ఇక్కడ +1 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు x ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 + 1 ఏమవుతుంది 1. ఓకే, ఆల్రెడీ x వాల్యూస్ వచ్చేసినాయి. ఎలా వచ్చినాయి ఇక్కడ చూడండి, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. అంటే x గ్రేటర్ దాన్ 1 ఈక్వల్ టు అంటే ఏంటి దానికి అర్థం, అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వకుండా నంబర్స్ అన్ని అని అర్థం అన్నమాట. ఓకే, 1 నుంచి. అదే మనకి x ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1 ఉంది అనుకో, 1 అని రాయకూడదు, 2 నుంచి స్టార్ట్ చేయాలి, 2 నుంచి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు 1 మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు అందుకే రాశాను, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అన్న లెస్ దాన్ ఈక్వల్ టు అన్న మనం ఏ బ్రాకెట్ వాడాలి, స్క్వేర్ బ్రాకెట్ అనేది వాడాలి. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి ఇక్కడ చూడండి సింబల్ ఏముంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, కాబట్టి రేంజ్ ఇక్కడ x ఈక్వల్ టు ఏంటి మనకి స్క్వేర్ బ్రాకెట్ ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి కామా ఎంత వరకు, ఇన్ఫినిటీ ఇంకా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ 1 నుంచి అన్నారు, ఇంకా 1 నుంచి అంటే మొత్తం మన ఆన్సర్ ఏముంది 1 నుంచి అని రావడం జరిగింది, అంటే మొత్తం అనమాట, అంటే ఇన్ఫినిటీ ఎక్కడి వరకు ఏంటి మనకి మొత్తం పోతూనే ఉంటది కాబట్టి తర్వాత లాస్ట్ కి స్మాల్ బ్రాకెట్ అనేది వాడాలి. ఓకే, మనకి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటే గానా నువ్వు స్క్వేర్ బ్రాకెట్ అనేది మాట్లాడాలి. ఇంకా నా నంబర్ నువ్వు ఇంకా వెళ్తూనే ఉంటాయి అనుకున్నప్పుడు స్మాల్ బ్రాకెట్ అనేది వాడాలి, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చింది బ్రాకెట్, ఇదే ఇంకా మనకి డొమైన్ అవుతుంది. డొమైన్ ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ స్మాల్ బ్రాకెట్ ఇంకా అయిపోయింది, డొమైన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి, మనకి చూడండి 1 నుంచి అనేది రావడం జరిగింది, 1 నుంచి. ఓకే, 1 2 3 4 5 6 డాష్ డాష్ డాష్. మరి ఈ వాల్యూస్ అనేటివి అందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం, అప్పుడు ఏమొస్తుంది మనకి y వాల్యూ అని వస్తుంది. ఆ y వాల్యూ ఏమవుతుంది మనకి రేంజ్. ఇక్కడ డొమైన్ కనుక్కోమన్నారు, కనుక్కున్నాం. ఇప్పుడు రేంజ్ కనుక్కుందాం. ఓకే, ఇక్కడ చూడండి f(x) ఈక్వల్ టు ఏంటి మనకి √x-1. f(x) ఎంత y కదా. ఓకే, x బదులు నేను ఇప్పుడు ఏం సబ్స్టిట్యూషన్ చేస్తానంటే 1 సబ్స్టిట్యూషన్ చేస్తాను, 0 -1 -2 సబ్స్టిట్యూషన్ చేయకూడదు. ఎందుకంటే మనకి 1 నుంచి అని రావడం జరిగింది ఆన్సర్ x వాల్యూస్, అంటే 1 నుంచి మాత్రమే తీసుకోవాలి, వెరైటీ సబ్స్టిట్యూషన్ చేయకూడదు. 1 తీసుకున్నాం, 1 -1 1 ఒకళ్ళు 1 పోతే ఏమవుతుంది 0, √0 ఆన్సర్ ఎంత 0. మళ్ళీ y ఈక్వల్ టు నేను ఇప్పుడు x బదులు ఇక్కడ చూడండి, x బదులు 1, x బదులు f(x) అంటే y వాల్యూ మనకి, x బదులు నేను 2 తీసుకుంటాను, 2 -1. ఇక్కడ చూడండి 2 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది 1, √1 వాల్యూ ఎంత 1. నేను ఇప్పుడు x బదులు 4 తీసుకుంటున్నాను, y ఈక్వల్ టు రూట్స్ వచ్చినా పర్లేదు ఏం కాదు. ఓకే, 4 -1 ఇక్కడ చూడండి √4 లో కల్లా 1 పోతే ఏమవుతుంది 3, √3. ఓకే, తర్వాత x బదులు నేను 5 తీసుకుంటాను, y ఈక్వల్ టు x బదులు 5. ఇక్కడ 5 లో కల్లా 1 పోతే ఎంత 4, √4 వాల్యూ ఎంత 2. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి 0 1 √3 2. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకి సేమ్ ఇది కూడా అంతే, 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 0 1 2 ఇంకా వెళ్తూనే ఉంటాయి. నువ్వు ఇంకా పెద్ద నెంబర్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ నేను ఇప్పుడు x బదులు నేను 16 తీసుకుంటాను, 17 తీసుకుంటాను, y ఈక్వల్ టు 17 -1. ఓకే, 17 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది 16, √16 వాల్యూ ఎంత 4. అంటే నీకు 0 నుంచి స్టార్ట్ అవుతూ వస్తున్నాయి అనమాట 1లు. చిన్న నంబర్లు కదా, ఇంకా పెద్ద నంబర్లు తీసుకోవచ్చు అంటే తీసుకొని సబ్స్టిట్యూషన్ చేయి, నీకు ప్లస్ నంబర్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి రేంజ్, చూడండి ఇక్కడ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మనం ఏం మాట్లాడాలి స్క్వేర్ బ్రాకెట్ కామా ఎంత వరకు వస్తున్నాయి మనకి చెప్పట్లేదు కాబట్టి మనకి ఇన్ఫినిటీ, కాబట్టి ఇన్ఫినిటీ అంటే ఇంకా ఎంత వరకు వెళ్తున్నాయో చెప్పట్లేదు కాబట్టి మనం ఏం చేయాలా స్మాల్ బ్రాకెట్ అనేది వాడాలి. ఇంకా అంతే, ఇక్కడ ఏమో 1 నుంచి స్టార్ట్ అవుతున్నందుకు స్క్వేర్ బ్రాకెట్ 1 ఇన్ఫినిటీ స్మాల్ బ్రాకెట్ చేసేసాం. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు మాత్రమే నువ్వు స్క్వేర్ బ్రాకెట్ మాట్లాడాలి. ఇంకా ఎంత వరకు వస్తాయో నువ్వు చెప్పలే నేను వాటిని స్మాల్ బ్రాకెట్ తో ఎండ్ చేసేసాను. ఓకే, ఇన్ఫినిటీ స్మాల్ బ్రాకెట్. ఓకే, ఇంకంతే డొమైన్ రేంజ్ కనుక్కోమన్నారు కాబట్టి కనుక్కున్నాం. ఓకే, నో డన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 2.d లోని
ఫోర్త్ ప్రాబ్లం అనమాట. చాలా చాలా సింపుల్ గానే ఉంటుంది. ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ ఎలా చేసామో ఈ ఫోర్త్ క్వశ్చన్ కూడా అలాగే ఎక్స్ కనుక్కోవాలి, వై వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ ఏమో మనకి డొమైన్ అవుతుంది, వై వాల్యూ ఏమో రేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద డొమైన్ and the range of the real function f defined by f of x modulus x minus 1. అంటే ఇక్కడ చూడండి మనకి ఏంది డొమైన్ రేంజ్ అనేది అనుకోవాలి ఏ ఫంక్షన్ కి f of x modulus x minus 1 కి. ఓకే క్లియర్. ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే modulus అంటే ఏందో తెలుసుకోవాలి. modulus లో మనకి -2 అప్లై చేస్తే ఏమొస్తుంది, +2 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇన్పుట్ చేసామనుకోండి అవుట్పుట్ ఏమొస్తుంది, 2 వస్తుంది మనకి. అలాగే ఒకవేళ ప్లస్ నంబర్ ని ఇన్పుట్ చేసామనుకో అవుట్పుట్ ఏమో మనకి 2నే వస్తుంది. అంటే మైనస్ అప్లై చేస్తున్నప్పుడు మాత్రమే నీకు ప్లస్ అనేది వస్తుంది. ప్లస్ అప్లై చేసిన అనుకో డైరెక్ట్ ప్లస్ అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు ఏంది మనకి ఇక్కడ ప్లస్ నంబర్లు పెట్టొచ్చు, జీరో పెట్టొచ్చు, అలాగనే మనకి నెగిటివ్ నంబర్లు, పాజిటివ్ నంబర్లు ఏదైనా పెట్టొచ్చు, మన ఇష్టం అది. ఓకే, ఎక్స్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ రియల్ నంబర్స్ అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ అంటే డొమైన్ వచ్చేసింది. అంటే ఎక్స్ బదులు ఏమైనా తీసుకోవచ్చు కదా, ప్లస్ నంబర్లు తీసుకోవచ్చు, మైనస్ నంబర్లు తీసుకోవచ్చు, జీరో తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మనకి బయటకి వచ్చి తలకాలలో ఏమవుతుంది, ప్లస్ వాల్యూస్ వస్తుంది. ఓకే క్లియర్. అంటే ఇప్పుడు డొమైన్ అనుకున్నాం గివెన్, అంతే ఇంకా రియల్ నంబర్స్ అంటే రాసిస్తే అయిపోతుంది. గివెన్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడలస్ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు మనకి వై వాల్యూ ఒక్కటే పని. ఓకే, ఇక్కడ చూడండి, డొమైన్ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే ఏంది, పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్, ఇంకా బై జీరో ఇవన్నీ అనమాట రియల్ నంబర్స్. అంటే ఏంది మనకి క్యాపిటల్ ఆర్ అనమాట. ఓకే క్లియర్. తర్వాత మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, వై వాల్యూ. వై వాల్యూ అంటే ఏంది మనకి రేంజ్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం అనుకోవాలి, వై వాల్యూ అనుకోవాలి. వై వాల్యూ కావాలంటే ఏం తెలియాలి, ఎక్స్ వాల్యూ తెలియాలి. ఎక్స్ వాల్యూ తెలిసింది, మనం రియల్ నంబర్స్ లో ఏ నంబర్ అయినా అప్లై చేయొచ్చు అని. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి ఎక్స్ వై. ఇక్కడ గమనిస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడలస్ ఎక్స్ మైనస్ 1. నేను ఇప్పుడు ఎక్స్ బదులు జీరో తీసుకుంటాను ఫస్ట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, వై 1 మాడలస్ ఎక్స్ బదులు ఎంత, జీరో తీసుకుంటాను -1 ఈక్వల్ టు ఇక్కడ మాడలస్ 0 - 1. ఆన్సర్ ఎంత వస్తుంది, -1 వస్తుంది. ఓకే, మాడలస్ అలాగే ఉంది, జీరోలో కల్లా -1 పోతే ఎంత ఉంటుంది, -1. ఇందాకనే మాట్లాడుకున్నాం మైనస్ నంబర్ ఉన్నప్పుడు అది మనము మాడలస్ లో మైనస్ నంబర్ ఉన్నప్పుడు బయటకు వచ్చి తగ్గలు ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే అర్థమైందా, నువ్వు మైనస్ అప్లై చేసినావు అనుకో నీకు ప్లస్ అనేది వస్తుంది మాడలస్ లో. ఓకే, తర్వాత y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ బదులు నేను జీరో తీసుకుంటే మనకి ఏమొచ్చింది, y వాల్యూ 1 వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు ఎక్స్ బదులు 1 తీసుకుంటాం, 1 - 1 మాడలస్ ఎక్స్ బదులు మాత్రమే నేను 1 సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను అంతే. 1 లో కల్లా 1 పోతే 0 మాడలస్ ఏమవుతుంది, 0. అంటే ఎక్స్ బదులు నేను 1 సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. y ఈక్వల్ టు మాడలస్ ఎక్స్ బదులు నేను ఇప్పుడు 5 అప్లై చేస్తున్నాను, -1 మాడలస్ 5 లో కల్లా 1 పోతే ఎంత వస్తుంది, 4 +4 వచ్చింది. అంటే ఏమొస్తుంది మనకి 4 వస్తుంది. అంటే ఎక్స్ బదులు 5 తీసుకుంటే y వాల్యూ 4 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి తర్వాత ఎక్స్ బదులు ఇక్కడ చూడండి -1 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి ఎక్స్ బదులు -1 మాడలస్ -1 ఏమవుతుంది, -2 అవుతుంది కదా. మాడలస్ అలాగే ఉంది. ఈ మాడలస్ -2 అంటే ఏమవుతుంది మనకి 2 అవుతుంది. ఇందాక అక్కడనే చెప్పాను. అంటే ఎక్స్ బదులు -1 తీసుకుంటే నాకు y వాల్యూ ఏమొచ్చింది, 2 వచ్చింది. ఇంకా తీసుకున్నాం నంబర్లు మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, రియల్ నంబర్స్ కదా, డొమైన్ వచ్చింది మనకి. మాడలస్ నేను -10 తీసుకుంటాను, -1 ఇగో ఎక్స్ బదులు నేను ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను అంతే. ఓకే, -10 - 1 ఏమవుతుంది, -11 అవుతుంది. -11 ఆన్సర్ ఎంత, 11. ఓకే, అంటే ఎక్స్ బదులు నేను -10 తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది, 11. అంటే ఇక్కడ గమనించండి మనకి ఇంకొక 2 తీసుకున్నాం అండి. y ఈక్వల్ టు ఇప్పుడు ప్లస్ లో తీసుకున్నాం 10 తీసుకున్నాం. ఓకే, 10 - 1 10 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది, 9 మాడలస్ 9 అంటే 9 వస్తుంది. అంటే ఎక్స్ బదులు 10 తీసుకుంటే y వాల్యూ 9. ఇక్కడ గమనిస్తే మనకి 0 అప్లై చేసినా, ప్లస్ నంబర్లు అప్లై చేసినా, మైనస్ నంబర్లు అప్లై చేసినా మనకి y వాల్యూస్ చూడండి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 1 0 అంటే 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, ఇంకా 3 4. అంటే ఇక్కడ ఏంటి గమనిస్తున్నది,
ప్లస్ నంబర్లు మాత్రమే వస్తున్నాయి, మైనస్ నంబర్లు రావట్లేదు ఇక్కడ. అంటే నువ్వు మైనస్ అప్లై చేసినా, జీరో అప్లై చేసినా, ప్లస్ నంబర్ అప్లై చేసినా, మైనస్ నంబర్ అప్లై చేసినా మనకి బయటికి y వాల్యూ మాత్రం ఏమొస్తుంది, జీరో నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది కదా. మనకి y వాల్యూస్ అంటే ఏంది, మనకి రేంజ్. అంటే రేంజ్ వచ్చేసి ఏంది, ఇప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, జీరో నుంచి ఎంత వరకు చెప్పలేము, ఇంకా ఇన్ఫినిటీ వరకు. ఇంకెంత నువ్వు ఏ నంబర్ అన్నా అప్లై చేయి, మైనస్ నంబర్ అప్లై చేయి, ప్లస్ నంబర్ అప్లై చేయి, రియల్ నంబర్స్ లో నీకు ఏమొస్తుంది, వెళ్తూనే ఉంటాయి ఆన్సర్లు. కాబట్టి ఇక్కడ చూడండి జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఏం మాట్లాడినాం, స్క్వేర్ బ్రాకెట్ మాట్లాడినాం. అదే ఇంకా ఎంతవరకు తెలియదు కాబట్టి స్మాల్ బ్రాకెట్ అనమాట. ఇందాకనే రాశాను, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు స్మాల్ బ్రాకెట్. అదే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్. జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్. ఓకే, ఇంకా ఇన్ఫినిటీ ఇంకా స్మాల్ బ్రాకెట్. ఇంకా ఏం నంబర్లు వచ్చేది మనకు తెలియదు అనమాట. కాబట్టి ఇన్ఫినిటీ అవి ప్లస్ లో మాత్రమే వస్తాయి కాబట్టి మనకి స్మాల్ బ్రాకెట్ అనేది మాట్లాడతాం. ఓకే, చూడండి ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 2.d లోని 5th క్వశ్చన్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. లెట్ ఎఫ్ ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్టు, ఇక్కడ చూడండి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఎక్స్ అక్కడ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది, రియల్ నంబర్స్. అంటే ఎక్స్ బదులు రియల్ నంబర్స్ ఏమన్నా తీసుకోవచ్చు. ఓకే, ఇంకా అంటే అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ అంటే ఏంటి, డొమైన్ అని, డొమైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, క్లియర్ గా అయిపోయింది. ఇక్కడ బి ఏ ఫంక్షన్ ఆర్ ఇంటూ ఆర్ డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. మనకి ఇక్కడ గమనిస్తే మనం మాట్లాడుకున్నాం ఎక్స్ కామా వై అని. అంటే ఫస్ట్ వాల్యూ ఏంది, ఎక్స్. ఓకే, అంటే ఇదంతా ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది అంతా ఏంది, వై వాల్యూ. వై వాల్యూ అంటే ఏంటి, మనకి రేంజ్ అని మాట్లాడుకున్నాం. ఓకే, అంటే ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది సొల్యూషన్, ఏం పెద్దగా ఏం కష్టం ఉండదు. గివెన్ ద ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ వాల్యూ రావడం జరిగింది, అంటే డొమైన్ రావడం జరిగింది మనకి. డొమైన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఇంకా ఎక్స్ బదులు మనం ఏమన్నా రియల్ నంబర్ లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. అంటే ఏంటి, పాజిటివ్ నంబర్లు, నెగిటివ్ నంబర్, జీరో ఏదన్నా అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి y ఈక్వల్ టు y వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ బదులు మనకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయాలి. మనకి యాడ్ వచ్చిన ఎక్స్ వాల్యూస్ అదే చెప్పాను, పాజిటివ్ నంబర్లు, నెగిటివ్ నంబర్లు, జీరో, ఇవన్నీ రియల్ నంబర్స్ ఇంకా మనకు రావడం జరిగింది, వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ క్వశ్చన్ లో. అంటే y ఈక్వల్ టు y వాల్యూ ఎంత, ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు నేను ఎక్స్ బదులు జీరో సబ్స్టిట్యూషన్ చేస్తాం. y ఈక్వల్ టు జీరో స్క్వేర్ బై 1 ప్లస్ జీరో స్క్వేర్. ఇక్కడ చూడండి y ఈక్వల్ టు జీరో స్క్వేర్ ఆన్సర్ ఎంత, జీరో. జీరో స్క్వేర్ ఆన్సర్ ఎంత, జీరో. జీరో ప్లస్ 1 1. జీరో బై 1 ఎంత ఆన్సర్ మనకి జీరో అవుతుంది. జీరో బై ఎనీథింగ్ వాల్యూ జీరో. ఓకే, అంటే ఎక్స్ బదులు ఇక్కడ చూడండి ఎక్స్ బదులు జీరో తీసుకుంటే y వాల్యూ ఏమొచ్చింది, జీరోనే వచ్చింది. మనకి y వాల్యూ ఏమవుతాయి, రేంజ్ అవుతాయి. ఓకే, ఆ y వాల్యూస్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ బదులు నేను 1 తీసుకుంటాను. y ఈక్వల్ టు ఇగో 1 స్క్వేర్ బై 1 ప్లస్ 1 స్క్వేర్. y ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 1. ఓకే, y ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఎంత, 2. అంటే 1/2 బాగా చేయండి ఖచ్చితంగా మీరు. 2 1 4 కాబట్టి 0 పెట్టుకొని 0 పెట్టుకుంటాం 1. ఇక్కడ 4 కాబట్టి మళ్ళీ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 2 5 జా 10. ఓకే, 0 అంటే y వాల్యూ ఎంత వచ్చింది, 0.5. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి ఎక్స్ బదులు 1 తీసుకుంటే మనకి ఏమొచ్చింది, y వాల్యూ 0.5 వచ్చింది. ఓకే, జీరో తీసుకున్నాం, 1 తీసుకున్నాం, అంటే జీరో నంబర్ చెక్ చేసినాం, ప్లస్ నంబర్ చెక్ చేసాం. ఇప్పుడు మైనస్ చెక్ చేద్దాం. -2 తీసుకున్నాం మనము. ఓకే, y ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ బై ఇక్కడ చూడండి ప్లస్ 1 -2 హోల్ స్క్వేర్. y ఈక్వల్ టు -2 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత, 4. 1 ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 4. మనకి మైనస్ లో ఉన్న స్క్వేర్ లో ఏమవుతుంది, ప్లస్ వస్తుంది ఆన్సర్. y ఈక్వల్ టు 4 బై ఇక్కడ చూడండి 4 1 ఎంత, 5. ఇప్పుడు 4/5 కాబట్టి బాగా చేద్దాం. ఓకే, 4 కాబట్టి ఇక్కడ చూడండి 4 కాబట్టి 0 పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 4 కాబట్టి మళ్ళీ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 5 8 జా 40. అంటే ఎంత వచ్చింది, y వాల్యూ 0.8 వచ్చింది. ఓకే, ఇంకొక మైనస్ నంబర్ తీసుకుందాం, 1 తీసుకుందాం. ఓకే, x ఈక్వల్ టు -1 తీసుకున్నాం. y ఈక్వల్ టు x బదులు -1 హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ -1 హోల్ స్క్వేర్. y ఈక్వల్ టు -1 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 1.
ప్లస్ 1 ప్లస్ -1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1. y ఈక్వల్ టు 1/2. ఇందాక y ఈక్వల్ టు 1/2 ఆన్సర్ ఎంత వచ్చింది 0.5. ఇక్కడ చూడండి ఒకటేమో 0, ఒకటేమో 1, ఒకటేమో మైనస్, ఇంకోటి -2 తీసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది 0.8 వచ్చింది. అలాగనే x బదులు -1 తీసుకుంటే ఏమొచ్చింది మనకి 0.5 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంది రేంజ్ రాయండి అయిపోయింది ఆన్సర్ సింపుల్ గానే ఉంటుంది. రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది ఇక్కడ చూస్తే మనకి అన్ని పాయింట్స్ లో రావడం జరుగుతుంది. పాయింట్స్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదేమో 0, ఇదేమో 1 స్కేల్ లో మనకి ఇప్పుడు 0.1 అంటే ఏంటి దానికి అర్థం మధ్యలో ఎన్ని ఉంటాయి 10 ఉంటాయి కదా. అంటే ఏంది 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1 అని ఉంటుంది కదా. అంటే ఇక్కడ చూడండి 0.8, 0.5 అంటే 0 పాయింట్ వస్తుంది. అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 0 నుంచి 1 వరకే ఉంటాయి. అంటే నువ్వు ఈ నంబర్లే కాదు ఏ నంబర్లోనే చేయి ఖచ్చితంగా మళ్ళీ నీకు 0 వస్తుంది ఆన్సర్. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు ఇంకో పెద్ద నంబర్ తీసుకో చెయ్యి 0 వస్తుంది. అంటే 0 నుంచి 1 మధ్యలోనే మన ఆన్సర్ వస్తుంది. 0 నుంచి ఎంత వరకు 1 వస్తుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది 0 నుంచి కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ ఎక్కడికి ఎండ్ అయిపోతుంది మనకి 1 కి ఎండ్ అయిపోతుంది. ఓకే అంటే ఎండ్ అయిపోతుంది అంటే లెస్ దాన్, స్టార్ట్ అవుతుంది అంటే గ్రేటర్ దాన్. 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే స్క్వేర్ బ్రాకెట్. ఓకే అంతే ఇంకా అర్థం. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే ఇవి. ఇంకా ఎంతవరకు ఎండ్ అయ్యేది లేదా ఇంకా పోతూనే ఉంటాయి అనుకున్నప్పుడు మాత్రం స్మాల్ బ్రాకెట్ వాడాలి. ఓకే ఈజీ గైస్. క్వశ్చన్స్ నెక్స్ట్ ప్రాబ్లం చెప్దాం. ఓకే నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్ 6th క్వశ్చన్ సెక్షన్ 1 లోని 6th క్వశ్చన్. ఆర్ బి ఏ రిలేషన్ n to n డిఫైన్డ్ బై మనకు ఒక రిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది n to n. ఇక్కడ చూడండి ఆర్ ఈక్వల్ టు a, b. a, b అనేటివి ఎందులో ఉండాలి న్యాచురల్ నంబర్స్. ఓకే అండ్ a ఈక్వల్ టు b స్క్వేర్ అంటే a ఈక్వల్ టు b స్క్వేర్ కి సమానం అవ్వాలి. మనకు ఒక రిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధంగా మనకి 3 కండిషన్లు ఇవ్వడం జరిగింది. ఓకే ఆర్ ద ట్రూ అంటే ఈ 3 కండిషన్లు ట్రూ అవుతాయా కావా అని అడుగు. ఇక్కడ ఫాల్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనట్లేదు మనకి. ట్రూ అవుతాయా లేదా అంటే ట్రూ అయితే అనుకో ట్రూ అని రాస్తాం. ట్రూ కాలేదంటే నాట్ ట్రూ అని రాయాలి, ఫాల్స్ అని రాయకూడదు. ఓకే ఇక్కడ చూడండి అంటే ఈ రిలేషన్ ని బేస్ చేసుకొని మనం ఈ 3 అనేది చెక్ చేయాలి. ఇక్కడ మీకు ఒక్కటే అర్థం అవ్వాలి a, b అనేది ఇక్కడ 3 ఉండే మొత్తం a, b అనేది న్యాచురల్ నంబర్స్ ఉండాలి. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి మనకి 1, 2, 3, 4, 5, 6 మాత్రమే ఉండాలి. 0లు -1 తీసుకోకూడదు. మరి అవి ఎలా ఉండాలి a ఈక్వల్ టు b స్క్వేర్ రూపంలో ఉండాలి. ఓకే మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అందులో a, a బిలాంగ్స్ టు r ఫర్ ఆల్ a బిలాంగ్స్ టు n అంటే a అనేది ఎలా ఉండాలి న్యాచురల్ నంబర్స్ ఉండాలి. ఓకే a, ఇక్కడ a, b అనేది ఎంతకు సమానం అవుతుంది a ఈక్వల్ టు b స్క్వేర్ కి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు a, a అంటే ఏంటి ఈస్ a ఈక్వల్ టు a స్క్వేర్. ఇక్కడ రెండో టర్మ్ అనేది మనకి b స్క్వేర్ లో చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు రెండో టర్మ్ కూడా మనకి ఏ చేంజ్ అవ్వాలి a స్క్వేర్ లో అవ్వాలి. ఓకే ఇప్పుడు లెట్ 1 తీసుకున్నాం. a ఈక్వల్ టు ఎంత 1 ఏంది a ఈక్వల్ టు 1 ఎందుకంటే న్యాచురల్ నంబర్స్ గా మనం తీసుకోవాల్సింది. ఇక్కడ చూడండి a ఈక్వల్ టు 1. ఓకే 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. ఓకే 1 ఈక్వల్ టు 1. ఓకే 1 ఈక్వల్ టు 1. ఓకే వదిలేయండి. నెక్స్ట్ 2 తీసుకున్నాం. ఏంది a ఈక్వల్ టు ఇప్పుడు 2 తీసుకున్నాం. 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే ఏ బదులు నేను అవి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుంది 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 ఈక్వల్ అవుతుందా లేదు. మళ్ళీ a ఈక్వల్ టు 3 తీసుకున్నాం. 3 ఈక్వల్ టు 3 స్క్వేర్. ఓకే 3 ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే ఎంత 9. ఓకే ఈక్వల్ అవుతుందా లేదు. నాట్ ఈక్వల్ టు అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏమైంది తప్పైంది. అంటే ట్రూ ఇది నాట్ ట్రూ అవుతుంది. ఓకే మళ్ళీ అలాగనే చూడండి ఏ బిలాంగ్స్ టు n. ఓకే ఏవన్నీ నంబర్లు తీసుకుంటే వెళ్ళాం. నువ్వు ఇలా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే న్యాచురల్ నంబర్స్ వెళ్తే మనకి ఏమొస్తుంది ట్రూ. ఈక్వల్ అయ్యింటే అగో మనకి a ఈక్వల్ టు b స్క్వేర్ రూపంలో సమానం అయ్యింటే ట్రూ అని రాస్తుంటుంది. కానీ ఇక్కడ ట్రూ కాలేదు. ఇక్కడ చూడండి 1 ఈక్వల్ టు 1 ఒక్కటి ట్రూ అయింది. తర్వాత మిగతా నంబర్స్ అన్ని ట్రూ అనేది కాలేదు. అంటే ఈ ఫార్ములా అనేది లేవన్నమాట ఈక్వల్ గా. సిన్స్ a ఈక్వల్ టు a స్క్వేర్ ఈస్ నాట్ ఈక్వల్ అవుతుందా లేదు. మళ్ళీ a ఈక్వల్ టు 3 తీసుకున్నాం.
3 ఈక్వల్ టు 3 స్క్వేర్. ఓకే, 3 ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే ఎంత 9. ఓకే, ఈక్వల్ అవుతుందా లేదు, నాట్ ఈక్వల్ టు అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏమైంది, తప్పైంది. అంటే ట్రూ ట్రూ, ఇది నాట్ ట్రూ అవుతుంది. ఓకే, మళ్ళీ అలాగనే చూడండి ఏ బిలాంగ్స్ టు ఏ. ఓకే, ఏవన్నీ నంబర్లు తీసుకుంటే వెళ్ళాం, నువ్వు ఇలా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే న్యాచురల్ నెంబర్స్ వెళ్తే మనకి ఏమొస్తుంది, ట్రూ. ఈక్వల్ అయ్యింటే అగో మనకి ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ రూపంలో సమానం అయ్యింటే ట్రూ అని రాస్తుంటుంది. కానీ ఇక్కడ ట్రూ కాలేదు. ఇక్కడ చూడండి 1 ఈక్వల్ టు 1 ఒక్కటి ట్రూ అయింది, తర్వాత మిగతా నంబర్స్ అన్ని ట్రూ అనేది కాలేదు. అంటే ఈ ఫార్ములా అనేది లేవన్నమాట ఈక్వల్ గా. అందుకు దేర్ ఫోర్ సిన్స్ a equal to a square is not always true. అంటే మనకి ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ కాలేదు. మనకి ఈ ఫామ్ లో వచ్చింటే ఇగో ఇలా 1 ఈక్వల్ టు 1 2 ఈక్వల్ టు 2 వచ్చింటే మనం ట్రూ అని చెప్తుంటుంది. ఓకే, రెండో క్వశ్చన్ ఇక్కడ చూడండి, a కమా b బిలాంగ్స్ టు r ఇంప్లీస్ b కమా a బిలాంగ్స్ టు r. అంటే ఇక్కడ చూడండి a కమా b బిలాంగ్స్ టు r, అలాగే b కమా a బిలాంగ్స్ టు r అవుతుందా, అంటే ఆ రిలేషన్ కి సమానం అవుతుందా అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది మనల్ని. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కండిషన్ ఏంది, a కమా b అనేది ఏ రూపంలో రావాలి, మనకి a ఈక్వల్ టు b స్క్వేర్ రూపంలో రావాలి. అలా వచ్చిందంటే మనకి ఏమవుతుంది, వాళ్ళు ఇచ్చిన కండిషన్ ట్రూ అవుతుంది, లేదంటే లేదు. మళ్ళీ ఇంకో కండిషన్ ఏంది, b ఈక్వల్ టు, ఇక్కడ చూడండి రెండో ఎలిమెంట్ స్క్వేర్ లేకి వెళ్తుంది. ఇక్కడ రెండో ఎలిమెంట్ ఏముంది, ఏ ఉంది, అంటే ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనము లెట్ b ఈక్వల్ టు 2 తీసుకుంటాను. ఓకే, నేను b బదులు ఏం తీసుకున్నాను, 2 తీసుకున్నాను. సబ్స్టిట్యూషన్ చేద్దాం, a ఈక్వల్ టు b బదులు 2 స్క్వేర్. ఇప్పుడు చూడండి a ఈక్వల్ టు 2 స్క్వేర్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, క్లియర్. అంటే ఇప్పుడు చూడండి a ఈక్వల్ టు b స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకు, ఇక్కడ a ఎంత ఉంది, 4 ఉంది, ఈక్వల్ టు b ఎంత ఉంది మనకి 2 కదా, 2 స్క్వేర్. ఇప్పుడు చూడండి a ఈక్వల్ టు 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4, అంటే a ఈక్వల్ టు b స్క్వేర్ అయింది మనకి, అంటే ఇది ప్రూవ్ అయింది. ఓకే, ఫస్ట్ ఇది ప్రూవ్ అయింది. మరి రెండోది చూద్దాం, అంటే ఇక్కడ b వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇప్పుడు ఇది ఒకటోది అయిపోయింది. ఇప్పుడు రెండోది చూద్దాం, b వాల్యూ ఎంత మనకి 2 ఈక్వల్ టు a ఎంత వచ్చింది మనకి 4 కదా, 4 స్క్వేర్ కదా. ఇక్కడ చూడండి 2 ఈక్వల్ టు 4 స్క్వేర్ ఎంత 16. ఈ రెండు ఈక్వల్ అయినాయా, రాంగ్. అంటే ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది, కానీ బి కమా ఏ బిలాంగ్స్ టు ఆర్ అనేది అవ్వట్లేదు. ఇక్కడ చూడండి బి ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ అండ్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ నాట్ ఆల్వేస్ ట్రూ. ఓకే, ఇది కూడా ట్రూ కాలేదు మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు చూడండి మనకి 3 కండిషన్లు అడగడం జరుగుతుంది. బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, సింప్లీస్ ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ చూడండి ఏ కామా బి అనేది బిలాంగ్స్ టు ఆర్ అయితే, బి కామా సి అనేది బిలాంగ్స్ టు ఆర్ అయితే, ఇంప్లీస్ ఏ కామా సి అనేది బిలాంగ్స్ టు ఆర్ అవుతుందా అని మనకి ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. మరి చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ 3 కండిషన్లు ఎలా రావాలి, ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ఒకటి ఈ రూపంలో రావాలి. మళ్ళీ అలాగే ఇంకోటి ఎలా రావాలి, బి ఈక్వల్ టు ఇక్కడ సి ఉంది అంటే సి స్క్వేర్. తర్వాత ఇంకో కండిషన్ ఎలా రావాలి, ఏ ఈక్వల్ టు సి స్క్వేర్ రూపంలో రావాలి. మనం ఈ రెండు ఖచ్చితంగా ఈక్వల్ చేసుకొని మూడోది కూడా ఏ బి అనుకొని దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వల్ వచ్చిందనుకో ట్రూ అని రాస్తాం, ఈక్వల్ రాలేదనుకో నాట్ ట్రూ అని రాస్తాం. ఓకే, లెట్ నేను బి ఈక్వల్ టు 4 తీసుకుంటున్నాను. ఓకే, ఏ కనుక్కుందాం. ఏ ఈక్వల్ టు బి ఎంత తీసుకుంటున్నాను 4 స్క్వేర్. ఓకే, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఎంత 16. ఏ ఎంత వచ్చింది, నాకు 16 వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి 60, ఇప్పుడు చూడండి ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ అని చెప్పొచ్చు. ఎందుకు, ఏ ఎంత వచ్చింది 16 ఈక్వల్ టు బి ఎంత మనకి 4 స్క్వేర్ ఏమైంది 16. ఓకే, అందుకే ఏ ఈక్వల్ టు బి స్క్వేర్. ఇక్కడ అదే మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏ ఈక్వల్ టు ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పడం జరిగింది, ఈక్వల్ అవుతుంది. ఓకే, అయ్యింది. ఓకే, రెండోది చూద్దాం, బి కమా సి. ఓకే, ఇక్కడ చూడండి బి ఎంత మనకి 4 కదా, 4 ఈక్వల్ టు సి స్క్వేర్. మనం ఇప్పుడు సి వాల్యూ అనుకోవాలి. సి వాల్యూ అనుకోవాలంటే ఏంటి, స్క్వేర్ ఉంది, యూతలకు వస్తే రూట్ అవుతుంది. అంటే సి ఈక్వల్ టు √4. సి ఈక్వల్ టు వాల్యూ ఎంత, √4 వాల్యూ ఎంత 2. ఇప్పుడు చూడండి ఆ కండిషన్ లో అప్లై చేద్దాం, బి ఈక్వల్ టు సి స్క్వేర్ అవుతుందా చూద్దాం. బి ఎంత మనకి 4 కదా, 4 ఈక్వల్ టు సి ఎంత 2 స్క్వేర్. 4 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4. దేర్ ఫోర్
బి ఈక్వల్ టు సి స్క్వేర్ కూడా అయింది, అంటే రెండో కండిషన్ కూడా ఈక్వల్ అయింది. ఇప్పుడు ఏ కమ సి అనేది బిలాంగ్స్ టు ఆర్ అవుతుందా లేదా చూద్దాం. ఏ ఎంత వచ్చింది మనకి 16 కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి. చూడండి ఏ ఎంత వచ్చింది మనకి 16 ఈక్వల్ టు సి వాల్యూ ఎంత వచ్చింది 2. ఇక్కడ చూడండి ఇక్కడ 16 ఈక్వల్ టు 2, ఇది అప్రూవ్ అయిందా ఈక్వల్ అయిందా లేదు, అంటే ఏ నాట్ ఈక్వల్ టు సి స్క్వేర్. సో therefore a equal to b square, b equal to c square, then a equal to c square is not always true. మనకి అది ట్రూ అనేది కాలేదు. ఓకే, గమనియండి మీరు ఇక్కడ మనకి ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్ అని వచ్చింది, బి కమ సి బిలాంగ్స్ టు ఆర్ అని రావడం చేసుకుంది, ప్రూవ్ చేసుకున్నాం. కానీ ఏ కమ సి అనేది మాత్రం మనకి కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి ఇది అనమాట, మనం దీన్ని ఇంకా థియరీ రూపంలో కూడా రాయొచ్చు. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుందని నేను అలా రాయడం జరిగింది అనమాట. ఓకే, మీరు ఆర్డర్ గా రాసుకోండి, నీట్ గా అర్థమవుతుంది. అర్థమైందా? మనకి ఇచ్చిన కండిషన్ అనేది ఇక్కడ ఇచ్చిన 3 క్వశ్చన్లకి సమానం అవుతుందా అంటున్నారు, కానీ ఏ ఒక్కటి కూడా మనకి సమానం అనేది అవ్వలేదు అనమాట. ఓకే, నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్, 7th క్వశ్చన్, సెక్షన్ 1 లోని 7th క్వశ్చన్. లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 1 5 9 11 15 16 and f equal to 1 5 2 9 3 1 4 5 2 11. ఓకే, మనకి ఇవ్వడం జరిగింది, మనకి ఇచ్చిన 2 కండిషన్లు ఇవ్వడం జరిగింది. ఆర్ ద ఫాలోయింగ్ ట్రూ, అంటే ఈ 2 కండిషన్లు ట్రూ అవుతాయా? జస్టిఫై యువర్ ఆన్సర్ ఇన్ ద ఈచ్ కేస్, అంటే ఆన్సర్ అనేది ప్రూవ్ చేద్దాం. ఓకే, క్లియర్. ఫస్ట్ క్వశ్చన్, ఎఫ్ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఇది ఏ, ఇది బి, ఇది మనకి ఫంక్షన్. ఎఫ్ అంటే ఏంటి? ఫంక్షన్. ఓకే, క్లియర్. క్వశ్చన్ బాగా వినండి. ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఎఫ్ అనేది ఏంది? ఈ ఎఫ్ అనేది ఏ టు బికి రిలేషన్ అవుతుందా అని అడగడం జరుగుతుంది. మరి రిలేషన్ అవ్వాలంటే ఏంది? మనకి ఎఫ్ లో ఉన్న ప్రతి ఒక్క, అంటే ఫంక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ క్రైటీరియన్ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి లో ఉండాలి. క్రైటీరియన్ ప్రోడక్ట్ గుర్తుందా మనకి? అంటే రిలేషన్ అవ్వాలంటే ఏంటి? ఈ ఫంక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క ఆర్డర్ పేరు అనేది మన క్రైటీరియన్ ప్రోడక్ట్ లో ఉండాలి. అలా ఉందనుకో అది రిలేషన్ అయిందని అర్థం అనమాట. ఓకే, అర్థమైందా? మరి ఇప్పుడు క్రైటీరియన్ ప్రోడక్ట్ అంటే మనం ఎక్సర్సైజ్ 2.8 లో చేసినాం కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే ఇంట్రడక్షన్ క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. క్రైటీరియన్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, 1 into 1 1 1 1 5 1 9 ఇలా గుర్తున్నా ఒక ఎలిమెంట్ తో ప్రతి ఒక్కదాన్ని క్రైటీరియన్ ప్రోడక్ట్ చేసేది అలా అనమాట. ఇప్పుడు కూడా అలాగనే అనమాట. ఓకే, మనకి ఇప్పుడు మెయిన్ పాయింట్ గా బాగా వినండి, ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏ ఇంటూ బి లో అనేది రావాలి. అలా వచ్చిందనుకో ఖచ్చితంగా అది రిలేషన్ అవుతుంది. చేద్దాం. సొల్యూషన్ ఏ ఇంటూ బి. ఓకే, ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి. ఫస్ట్ ఇది మనకి ఏ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ రాద్దాం. 1 2 3 4. అలాగే బి కూడా ఇవ్వడం జరిగింది 1 5 9 11 15 16. ఓకే, ఏ ఇంటూ బి. 1 1 ఏంటి? ఆర్డర్ పేర్లో రాసుకోవాలి. 1 1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ తో ప్రతి ఒక్క సెకండ్ ఎలిమెంట్ ని ఆర్డర్ పేర్లో రాసుకోవాలి. 1 5 తర్వాత 1 9 తర్వాత 1 11 తర్వాత 1 15 తర్వాత 1 16. 1 తో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 2 తో అనమాట. 2 ఏంది? 2 1 2 5 2 9 2 11 2 15 2 16. ఓకే, తర్వాత 3 1 తర్వాత ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 తో ఇప్పుడు 3 5 తర్వాత 3 9 తర్వాత 3 11 తర్వాత 3 15 తర్వాత 3 16. ఓకే, మళ్ళీ తర్వాత 3 తో అయిపోయింది. ఇంకా 4 లాస్ట్ ది కాదు. 4 1 4 5 ఓకే 4 9 తర్వాత 4 11 తర్వాత 4 15 తర్వాత 4 16. ఓకే, మన క్రైటీరియన్ ప్రోడక్ట్ చేసేసాం, ఏ ఇంటూ బి చేసేసాం. ఓకే, మరి ఇప్పుడు చేసిన తర్వాత ఏం చేయాలి? ఈ ఫంక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క ఆర్డర్ పేరు అనేది ఇందులో ఉండాలి. మనకి ఫంక్షన్ ఏముంది అక్కడ ఇచ్చినది? గివెన్ 1 5 తర్వాత 2 9 తర్వాత 3 1 తర్వాత 4 5 తర్వాత 2 11. ఓకే, చెక్ చేద్దాం. 1 5 ఉందా? ఓకే, ఉంది. తర్వాత సబ్సెట్ అవ్వాలి. ఓకే, 2 9 ఉంది. తర్వాత 3 1 ఉంది. తర్వాత 4 5 ఓకే 4 5 ఉంది.
తర్వాత 2,11 ఉన్నాయి. అంటే ఫంక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది మనకి క్రైటీరియన్ ప్రోడక్ట్ లో వచ్చేసింది. ఓకే క్రైటీరియన్ ప్రోడక్ట్ లో వచ్చేసింది. అంటే ఏంటి, ఎఫ్ సబ్సెట్ ఏ ఇంటూ బి అయింది. అంటే ఇది ఖచ్చితంగా రిలేషన్ అయ్యింది అని అర్థం. ఓకే, అంటే ఫంక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క ఆర్డర్ పేరు అనేది మనకి ఏ ఇంటూ బిలో రావడం జరిగింది. చూడండి, సబ్సెట్ ని రాశాను. సబ్సెట్ అంటే ఏంది, ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆర్డర్ పేరు అనేది ఇందులో ఉండాలి, ఉంది. 1,5 2,9 3,1 అవన్నీ ఉన్నాయి. అంటే ఇది సబ్సెట్ ఏంది, ఫంక్షన్ అనేది ఏ ఇంటూ బికి సబ్సెట్ అయింది. సబ్సెట్ ఏ ఎఫ్ అనేది సబ్సెట్ ఏ ఇంటూ బికి అయింది. ఇలా అయ్యిందంటే మనకి ఖచ్చితంగా ఇది రిలేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏమైంది, దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ రిలేషన్. ఓకే, అలా సబ్సెట్ అయింది అనుకో, ఈ ఫంక్షన్ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏ ఇంటూ బిలో వచ్చింది అనుకో, అది రిలేషన్ అనేది అవుతుంది. తర్వాత ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ ఏ ఇంటూ బి. ఫంక్షన్ అవ్వాలంటే ఏంటి, మనకి ఇక్కడ చూడండి మనం చేసాం. ఫంక్షన్ ఎలా అవ్వాలి ఎలా కాకూడదని ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. పార్ట్ 2 లో చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ క్లాస్ లో. ఫంక్షన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ బాక్స్ లో రాయాలి. 1 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5. ఓకే, మనం లెట్ పి క్యూ అనుకుందాం. ఓకే, దీని ఆన్సర్ చూడండి. తర్వాత రెండోది 5 9 1 4 5 11. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఫంక్షన్ అవ్వాలంటే ఏంది, 1,5. ఓకే, తర్వాత 2,9. ఓకే, తర్వాత 3,1. ఓకే, తర్వాత 4,5. ఓకే, తర్వాత 2,11. చూడండి 2,11. సారీ గైస్, ఇక్కడ 15 అనమాట. ఓకే 15 సారీ. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ గమనిస్తే ఇమేజ్లు ఫస్ట్ సెట్ లో ఉన్న రెండు ఇమేజ్లు చూపిస్తుంది. అంటే 2 అనేది ఇమేజ్ దేనికి అవుతుంది, 9 కి అవుతుంది, 11 కి అవుతుంది. అలా చూపిస్తే అంటే ఒక్క ఎలిమెంట్ ఒక ఇమేజ్ మాత్రమే చూపించాలి. మనకి ఇక్కడ రెండు చూపిస్తున్నాయి, అంటే ఇది తప్పు. కాబట్టి ఇది ఫంక్షన్ అనేది లేదు. ఓకే, అర్థమైందా? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2,11 లేదు అని ఒక్కొక్క ఇమేజ్ అనేది చూపిస్తుంది. కానీ మనకి రెండు ఇమేజ్లు చూపించకూడదు. 2 అనేది రెండు ఇమేజ్లు చూపిస్తుంది. ఒకటి 9 కి చూపిస్తుంది, ఒకటి 11 కి చూపిస్తుంది. మనం ఆల్రెడీ పార్ట్ 2 లో మాట్లాడుకున్నాం ఇంట్రడక్షన్ క్లాస్ లో. మీకు ప్లేలిస్ట్ అవైలబుల్ ఉంటుంది, గమనియండి. 2 అనేది రెండు ఇమేజ్లు చూపిస్తుంది. అలా రెండు ఇమేజ్లు చూపించిందంటే ఇది ఖచ్చితంగా ఫంక్షన్ అనేది కాదు. దేర్ఫోర్ సిన్స్ 2 as 2 images 2,1 అలాగనే 2,11. సో ఎఫ్ ఈజ్ ఏ నాట్ ఫంక్షన్. అర్థమైందా? అంటే 2 అనేది రెండు ఇమేజ్లు చూపిస్తుంది. ఒకటి 2,9 కి అలాగనే ఇంకోటి 2,11 కి. కాబట్టి మనకి ఇది ఫంక్షన్ అనేది కాదనమాట. ఓకే, ఇంకంతే ప్రాబ్లం. చూడండి సెక్షన్ 1 లోని 8th క్వశ్చన్. లెట్ ఎఫ్ బి ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ ఇంటూ జెడ్ ఇంటూ జెడ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఈక్వల్ టు ఫంక్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బాగా గమనించండి, ఏ ఇంటూ బి కామా ఏ ప్లస్ బి, ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్. అంటే ఏమి ఇంటీజర్స్ అనమాట మనకి. అంటే ఏమి జీరో, నెగిటివ్ నంబర్లు, పాజిటివ్ నంబర్లు ఏమన్నా మనకి. ఓకే, ఇక్కడ చూడండి మరి ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ టు జెడ్ జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే ఇది మనకి జెడ్ ఇంటూ జెడ్ కి ఫంక్షన్ అవుతుందా కాదా అనేది మనల్ని కనుక్కోమంటున్నారు. ఓకే, కనుక్కుందాం. ఇక్కడ దానికోసం సొల్యూషన్ ఇక్కడ గమనిస్తే మనకి ఏ కామా ఏ ఇంటూ బి, దీన్ని ఎక్స్ అనుకుందాం. ఏ ప్లస్ బిని వై అనుకుందాం. మనకు ఫంక్షన్ అవ్వాలంటే ఏదో ఒక ఇమేజ్ అనేది రెండు ఇమేజ్లుగా చూపించకూడదు. ఓకే, ఫంక్షన్ గా చేసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను, ఏ ఇంటూ బి. నేను ఏ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను, బి ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. ఇది ఇంకో ఫస్ట్ కండిషన్. ఓకే, ఎక్స్ కావాలంటే ఏం చేయాలి మనము, ఏ ఇంటూ బి అంటే 1 ఇంటూ 2. ఎక్స్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకే 2. ఓకే, ఎక్స్ ఎంత వచ్చింది 2. ఇప్పుడు మనం వై కనుక్కుందాం. అంటే ఇది ఎక్స్ ఇది వై అనమాట. ఇప్పుడు వై కనుక్కుందాం. వై కనుక్కోవాలంటే కండిషన్ ఏంటి మనకి, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి, ఏ ఎంత వచ్చింది మనకి 1 ప్లస్ బి ఎంత మనకి 2. 1 ప్లస్ 2 ఏమవుతుంది 3. అంటే వై వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది. ఓకే, వై వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఇప్పుడు మళ్ళా ఏ ఈక్వల్ టు -1, ఎందుకంటే నెగిటివ్ నంబర్లు ఇంటిజర్స్ అంటే పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ అన్ని తీసుకోవచ్చు. బి ఈక్వల్ టు -2 తీసుకున్నాం. ఫస్ట్ మనకి ఎక్స్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి కదా. ఎక్స్ కావాలంటే ఏం చేయాలి, ఏ ఇంటూ బి. ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎంత మనకి -1 ఇంటూ బి ఎంత -2. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సల్,
2 1 జా 2, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2, మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చింది. ఓకే, ఫంక్షన్ అవ్వాలంటే రెండు ఇమేజ్లుగా చూపించకూడదు. y ఈక్వల్ టు a ప్లస్ బి కదా. ఏ ఎంత మనకి -1 ప్లస్ బి ఎంత -2, -1 ప్లస్ ఇంటూ -2 అంటే y వాల్యూ ఎంత -1 -2 ఏమవుతుంది -3 అవుతుంది. y వాల్యూ ఎంత వచ్చింది -3 వచ్చింది. ఇక్కడ గమనిస్తే మనము ఇక్కడ చూడండి 2 అనేది రెండు ఇమేజ్ లో చూపిస్తుంది, రైట్. మనకి Z2 కి Z కి ఏం చూపిస్తుంది 2 అనేది రెండు ఇమేజ్లుగా చూపిస్తుంది. అంటే రెండు ఇమేజ్లుగా చూపిస్తుంది, ఇందాక మాట్లాడుకున్నాం, ఇంట్రడక్షన్ క్లాస్ లో కూడా మాట్లాడుకున్నాం. రెండు ఇమేజ్లు చూపించింది అనుకోవాలి ఏమవుతుంది మనకి ఫంక్షన్ అనేది కాదు, ఒక ఎలిమెంట్ ఫస్ట్ సెట్ లో ఉన్న ఒక ఎలిమెంట్ ని ఒక ఇమేజ్ మాత్రమే చూపాలి. ఇక్కడ ఫస్ట్ సెట్ లో మనకి 2 అనేది ఇది రెండు ఇమేజ్లుగా చూపిస్తుంది. 3 కి అప్రూవ్ అవుతుంది, -3 కి అప్రూవ్ అవుతుంది, అంటే ఇది ఫంక్షన్ అనేది కాదు. కాబట్టి సో సిన్స్ 2 has 2 images, okay, 2, 3 and 2, -3. It is not function, okay, not a function అన్నమాట. అంటే ఈ ఫంక్షన్ అనేది కాదు, మనకి రెండు ఇమేజ్లుగా చూపిస్తుంది, ఒక్క ఎలిమెంట్ రెండు ఇమేజ్లుగా చూపిస్తుంది. ఓకే, తీసుకునేది మాత్రం ఇంటీజర్స్ మనం ఇక్కడ అదే a, b అనేటివి ఇంటీజర్స్ తీసుకున్నాం, కానీ ఈ ఫంక్షన్ అనేది ప్రూవ్ కాలేదు, మనకి రెండు ఇమేజ్లుగా చూపిస్తుంది కాబట్టి. ఓకే, చూడండి లాస్ట్ ప్రాబ్లం ఉంది, అదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నోట్. ఓకే స్టూడెంట్స్, సెక్షన్ 1 లోని ఎక్సర్సైజ్ 2.d లోని సెక్షన్ 1 లోని 9th క్వశ్చన్ లాస్ట్ ప్రాబ్లం. దీంతో వీడియో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనకి సెక్షన్ 2 సెక్షన్ 3 మొత్తం చెప్పడం జరుగుతుంది. ఓకే, దాంతో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 9th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. లెట్ a ఈక్వల్ టు 9 10 11 12 13 అండ్ ఇక్కడ చూడండి f is to and the a dash n. ఇక్కడ చూడండి b defined by number of f of n equal to the highest prime factor of n, find the range of f. అంటే ఫంక్షన్ లోని మనకి రేంజ్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఫంక్షన్ లోని రేంజ్ అనేది కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకి పూర్తిగా ఫంక్షన్ లేదు, కానీ ఫంక్షన్ అనుకోనికి ఇక్కడ ఏది మన కండిషన్ ఇచ్చినది ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n. ఓకే, హైయెస్ట్ అంటే వీటిలో ఇక్కడ చూడండి ఈ కండిషన్ తోనే మనకి బాగా వినండి, ఇందులోని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని మనము ఫంక్షన్ గా మాట్లాడతాం అన్నమాట. ఫస్ట్ ఫంక్షన్ అనేది కనుక్కున్నాం. ఓకే, ఇక్కడ ఫంక్షన్ అనుకున్నాక రేంజ్ అనుకోవడం చాలా చాలా ఈజీ. గివెన్ a ఈక్వల్ టు 9, 10, 11, 12, 13. ఓకే, మనకి ఏంటి ఫంక్షన్ అనుకోనికి a arrow n. ఓకే, తర్వాత మనకి పూర్తి ఫంక్షన్ అనుకోని ఇక్కడ చూడండి మనకి ఏమి ఇవ్వడం జరిగింది ద హైయెస్ట్ ఏంటి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ తర్వాత ఆఫ్ ఎన్ ఏంటి ఆఫ్ ఎన్. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏం తీసుకున్నామంటే 9 తీసుకున్నాం. 9 కి ప్రైమ్ ఫ్యాక్టర్ చేద్దాం. 9 కి ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే 3 3 జా 9 3 1 జా అంటే 9 కి ఏమొచ్చింది మనకి 1 3 into 1 highest prime factor of 9 ఏమవుతుంది ఇక్కడ చూడండి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది మనకి 3 అనేది ఉంది కాబట్టి 3 తర్వాత 9 అయిపోయింది. ఇప్పుడు మళ్ళా తర్వాత 10 ఈక్వల్ టు 10 ని ప్రైమ్ ఫ్యాక్టర్ చేయండి. 10 ని ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే ఏమొస్తుంది 5 2 జా 2 1 జా. ఓకే, 2 1 జా. ఇక్కడ చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే 5 into 2 into 1. ఓకే, హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 10 ఎంత వచ్చింది 10 కి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఎక్కువ వాల్యూ ఏది మనకి 5 అనేది ఉంది కాబట్టి 5. తర్వాత 11 ఉంది కాబట్టి 11 ఈక్వల్ టు 11 ప్రైమ్ ఫ్యాక్టర్ చేయండి. 11 1 జా 11 ఏ టేబుల్ లో పోదు కదా. ఓకే, 11 into 1 అంటే ఇప్పుడు చూడండి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 11 ఎంత వచ్చింది 11 కి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 11 వచ్చింది. ఓకే, 11 తర్వాత 12 ఉంది కాబట్టి 12 కి ప్రైమ్ ఫ్యాక్టర్ చేయండి. 12 కి ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే 2 6 జా 2 3 జా 3 1 జా కాబట్టి 2 into 3 హైయెస్ట్
ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 12. 12 హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది 3 అనేది ఉంది కాబట్టి 3. తర్వాత 13. తర్వాత 13 కి చేయండి. 13 కూడా ఏ టేబుల్ లో 13 1 జా ఓకే. ప్రైమ్ ఫ్యాక్టర్ కూడా 13 into 1. ఇక్కడ చూడండి ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 13 కి ఏమొచ్చింది మనకి 13 వచ్చింది. ఓకే హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇందులో ఇది హైయెస్ట్, ఇందులో ఇది హైయెస్ట్, ఇది ఇందులో హైయెస్ట్, ఇది ఇందులో హైయెస్ట్. ఓకే ఇంకా మనకి ఏమో పూర్తి ఫంక్షన్ కనుక్కోలేదు. ఫంక్షన్ ఇక్కడ చూడండి 9 కి ఏమొచ్చింది 3 వచ్చింది. 9, 3 తర్వాత 10, 5 తర్వాత 11, 11 తర్వాత 12, 3 తర్వాత 13, 13. ఓకే ఇక్కడ చూడండి మనకి ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్ లోని రేంజ్ కావాలి. ఇక్కడ మనకి రేంజ్ కావాలి. ఫంక్షన్ ఎందుకు కనుక్కున్నాం. మరి ఫంక్షన్ కనుక్కుని తర్వాత రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ అంటే ఏంది ఫంక్షన్ లోని సెకండ్ ఆర్డర్ పేర్ లోని సెకండ్ ఎలిమెంట్స్ ని మనము ఫంక్షన్ అని మాట్లాడతాం. సెకండ్ ఎలిమెంట్స్ ఏముంటాయి 3, 5, 11, 3, 13 అంటే therefore రేంజ్. ఓకే రేంజ్ ఇక్కడ చూడండి రేంజ్ ఏముంది 3, 5, 11, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. అంటే డబుల్ లో ఉన్నప్పుడు ఒక్కసారి రాసుకోవాలి మనం. 3 ఆల్రెడీ రాసేసాం. ఇంకా ఏం మిగిలింది 13 అంటే రేంజ్ అయిపోయింది అంతే. ఇంకా రేంజ్ ఓకే 3, 5, 11, 13 అనేటివి వాటి రేంజ్ అన్నమాట. ఏం లేదు మనకి ఇచ్చిన ఏ అనేది ఎఫ్ ఇక్కడ చూడండి ఎఫ్ ఏ ఆరో ఎన్ వి డిఫైన్డ్. మనకి ఫంక్షన్ అనుకోనికి మనకు ఒక ఫార్ములా అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్. ఆ ఫంక్షన్ కి రేంజ్ అనుకోవాలి. మనం ఫస్ట్ ఫంక్షన్ అనుకున్నాక సెకండ్ ఎలిమెంట్స్ ని మనము రేంజ్ అని మాట్లాడతాం. ఓకే ఆ ఫంక్షన్ కి ఇగో ఫ్యాక్టర్ చేసి ప్రైమ్ ఫ్యాక్టర్ చేసేసి చేయడం జరిగింది అనమాట. ఓకే స్టూడెంట్స్ స్కిప్ చేయకుండా ఉండండి. ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్ అని అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ. వాళ్ళకి చివరి దాకా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీరు ఖచ్చితంగా హైప్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. మీకు అక్కడ యూట్యూబ్ లో పక్కకు కనపడుతుంది. హైప్ అనేది ఖచ్చితంగా ఏంటి పాయింట్స్ మన ఛానల్ చాలా మందికి తెలియని వాళ్ళకి ఇంకా వెళ్ళడానికి ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్ నోట్